ఈరోజు నవగ్రహాలలో సూర్యుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. రవి వృషభ సంక్రమణం జరుగుతోంది. ఈ రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళు సూర్యుడి సంచారంలో మార్పు వల్ల విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే మాస శివరాత్రి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మాస శివరాత్రి. అందరూ కూడా నక్తం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే మంచిది. అయితే నక్తం ఉండేవాళ్ళు, పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళకి శివధర్మోత్తర శాస్త్రంలో ఒక అద్భుతమైన ప్రమాణవాక్యం చెప్పారు. ఆ ప్రమాణవాక్యం ఏంటంటే, పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు స్వీకరిస్తూ, పండ్లు స్వీకరిస్తూ, నీరు స్వీకరిస్తూ, తిలలు స్వీకరిస్తూ, హవిష్యాన్నము అంటే పాలతో చేసిన పాయసం స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చని శివధర్మోత్తర శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఇలా నియమబద్ధంగా ఉపవాసం ఉన్నా కూడా నక్తవ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాభిషేకం, శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు నవగ్రహాలలో సూర్యుడు ఉదయం 10:04 వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. ఇలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15 మిథున రాశిలోకి వస్తాడు. అంటే ఈ రోజు నుంచి జూన్ 14 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు వస్తున్నాడు. వాళ్ళ రాశిలోకే సూర్యుడు రావటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని చికాకులను కలిగింపజేస్తుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు వ్యయస్థానం 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కూడా నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బాగా అవసరమైతేనే ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు ప్రయాణాలు చేయాలి. అలాగే ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో, లాభస్థానంలో, ఏకాదశి స్థానంలో ఏర్పడుతుంది. ఇది చాలా అద్భుతం. అందుకే కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పదోన్నతి ఏర్పడుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుక్కునే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతుంది. 10వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకు మాత్రం ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి సహాయం చేస్తామన్న మిత్రులు కూడా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులతో కన్యారాశి వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో, 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 7వ స్థానం, సప్తమంలో ఏర్పడుతోంది. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో, షష్టంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతము. దానివల్ల ధనుస్సు రాశి వాళ్ళకి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. పట్టుదలతో కష్టపడి ప్రతి పనిలో కూడా అద్భుత విజయాలు సాధించగలుగుతారు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పనిచేసే చోట శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు
4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి బంధువులతో మిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులతో మిత్రులతో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరగా మీనరాశి వాళ్ళకి ఈ రవి వృషభ సంక్రమణం తృతీయంలో 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది. తృతీయంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాశులలో కొన్ని రాశులకి రవి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా 12 రాశుల వాళ్ళు రవి వృషభ సంక్రమణం సందర్భంగా గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో దానం ఇచ్చుకోండి. లేదా గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇంకా మీకు వీలైతే సూర్య భగవానుడికి ప్రియమైన దిక్కు తూర్పు దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో తూర్పు దిక్కులో 12 ఆదిత్యులకు సంకేతంగా ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఈరోజు విన్నా చదివినా కూడా రవి వృషభ సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ సూర్యుడి వృషభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు 12 రాశుల వారికి జూన్ 14వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్య సంబంధమైనటువంటి ఈ పరిహారాలు పాటించుకోవటం ద్వారా సూర్యుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు.